వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఎన్నేళ్ల క్రితం బోనాలు ప్రారంభమయ్యాయో తెలుసా? తెలంగాణ సంస్కృతి చరిత్రను తిరిగి రాసేలా భారత పురావస్తు శాఖ ఒక కీలక ఆవిష్కరణ చేసింది. ఇప్పటి వరకు 19వ శతాబ్దంలో ప్లేగు కాలంలో ప్రారంభమైందని భావించబడిన బోనాల పండుగ వాస్తవానికి 1516 ఏడీ నాటికే కొనసాగుతుందని ఏఎస్ఐ తేల్చింది. ఈ పరిశోధనతో బోనాల చరిత్ర కనీసం 3 శతాబ్దాలు వెనక్కి వెళ్ళింది. ఏఎస్ఐ ఏపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో బోనాల పండుగకు సంబంధించిన అత్యంత పురాతన ఆధారం ఒక తెలుగు శాసనం రూపంలో లభించింది. ఈ శాసనం 1516 మే 4 తేదీకి చెందినది. ఇది నేటి హైదరాబాద్, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన గొబ్బూర్ నుంచి లభించగా ప్రస్తుతం హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరిచి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు ఇప్పటి వరకు లభించిన అత్యంత పురాతన శాసన ఆధారం ఇదేనని మునిరత్నం తెలిపారు. ఈ శాసనంలో బోనాలు, రంగం అనగా భవిష్యవాణి, కునముగ్గు, గడ్డపట్టణం, పట్టణం వంటి ప్రజా ఆచారాలపై ప్రభుత్వం విధించే పన్నుల నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు స్పష్టంగా పేర్కొనబడింది. అంతేకాదు, కొండపల్లి వద్ద దేవత సన్నిధిలో బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి రాయసం కొండమరసయ్య ఆదేశాల మేరకు పెద్ద చెరువు, బొల్ల సముద్రం, చెరువుల కింద ఉన్న భూములను సర్వమాన్యంగా దానం చేసినట్లు కూడా ఈ శాసనం నమోదైంది. అదే శాసనంలో విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో పర్వతయ్య ఈ స్తంభాన్ని స్థాపించాడని పేర్కొనబడింది. దాంతోపాటు ఈ ఆచారాలు, ఉత్సవాలు అప్పటికే చాలా కాలం నుంచి జరుగుతున్నాయని కూడా నమోదైంది. ఇప్పటి వరకు బోనాల పండుగ మూలాలు 19వ శతాబ్ద ప్రారంభంలో ఉన్నట్లే ప్రాచుర్యమైంది. ఈ పండుగ మూలాలు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలను కుదిపేసిన ప్లేగు మహమ్మారితో ముడిపడి ఉన్నాయనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఆ కాలంలో ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక దళం మహాకాళీదేవిని ప్రార్థించి ప్లేగు తగ్గితే బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారనే కథనం ప్రజల్లో ప్రాచుర్యంలో ఉంది. అయితే తాజాగా లభించిన ఈ శాసన ఆధారాలు బోనాల చరిత్రను ప్లేగు కాలానికి నుంచి 3 శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్లాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలు మారుతున్నాయి. బోనాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఆషాఢ మాసంలో హైదరాబాద్, సికింద్రాబాద్లో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మహాకాళీదేవికి అంకితంగా ఈ జానపద పండుగను ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా దేవికి ప్రత్యేక వంటకాలు సమర్పిస్తారు. శాసనంలో ప్రస్తావించిన బోనాలు, రంగం, కునముగ్గు, పట్టణం వంటి ఆచారాలు ఇప్పటికీ తెలంగాణ జానపద సంస్కృతిలో కొనసాగుతుండడం విశేషమని మునిరత్నం తెలిపారు. ఈ ఏఎస్ఐ పరిశోధనతో బోనాల పండుగకు విజయనగర కాలం నాటి చారిత్రక గుర్తింపు లభించింది. ఇది బోనాలను కేవలం ఇటీవలి సాంప్రదాయంగా కాకుండా 5 శతాబ్దాలుగా కొనసాగుతున్న జీవంత సాంస్కృతిక వారసత్వంగా నిలబెడుతోంది. తెలంగాణ ప్రజల విశ్వాసం, జానపద సాంప్రదాయాల నిరంతరతకు ఇది శక్తివంతమైన చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది. బోనాలు అనేది ప్రాంతీయ పండగగా కొనసాగుతుంది. ఇలాంటి ప్రాంతీయ పండుగలకు సంబంధించి అధికారిక సాక్ష్యాలు, ఆధారాలు లభించడం కష్టం. కాటమయ్య శిల్పం లభించిన సమయంలో కూడా అందులో ఒక ఆడమనిషి తలపై కుండ ఎత్తుకొని ఉన్న బొమ్మలను గమనించవచ్చు. మరికొన్ని ఆధారాల ప్రకారం 9 నుంచి 10 శతాబ్దాల కాలంలో బోనాలు పండుగ ఉంది. గ్రామాల్లో చేసుకునే పండుగల్లో రికార్డ్స్ ఉన్నవి. చరిత్రలో శాసనాలుగా శిలాఫలకాల రూపంలో ఉన్నవి చాలా తక్కువని చెప్పవచ్చు. అంతేకాకుండా బోనం అంటే ఆహారమేనని, దేవునికి పెట్టే నైవేద్యాన్ని ఇంట్లో వండుకొని మట్టి కుండల్లో ఆలయానికి తీసుకువెళ్ళి దేవతకు సమర్పించుకుంటారు. బోనం అనేది తెలంగాణ పేరు. అది కాలక్రమేణా అది తెలుగువారి పదంగా మారిందని చెప్పవచ్చు.